చందమామ కథ. తగిన వరుడు. ప్రభాకర నగరపు రాజుకు నడి వయస్సులో ఒక కుమార్తె కలిగింది. ఆ పిల్ల పేరు ప్రియంవద. ఆమె యుక్త వయస్కురాలయ్యేసరికి తండ్రికి వృద్ధాప్యం రానే వచ్చేసింది. తన కూతురి పెళ్లి చూడకుండా కన్ను మోయవలసి వస్తుందేమోనని రాజుకు బెంగ పట్టుకుంది. అమ్మా, నీ పెళ్లి కోసం నాకు చాలా తొందరగా ఉన్నది అన్నాడు రాజు ప్రియంవదతో. బాగానే ఉంది, కానీ నేను ఎవరినని పెళ్ళాడను అన్నది కూతురు. నిన్ను పెళ్ళాడేవాడు నీకు నచ్చాలి ముందు. ఆ తర్వాత అతను నా రాజ్యాన్ని న్యాయంగా పాలించగలవాడే ఉండాలి. మన ఇద్దరికీ నచ్చేటట్టుగా చూడాలంటే ఒక పని చేద్దాం. యోగ్యులైన రాజకుమారులలో నీకు నచ్చిన వాళ్ళెవరో చెప్పు. వాళ్లను పిలిపించి ఒక పరీక్ష పెడతాను. అందులో నెగ్గినవాడు నీకు నాకు నచ్చినవాడవుతాడు. ఏమంటావు అన్నాడు రాజు. ఇందుకు ప్రియంవద ఒప్పుకుంది. ఆమె 3 రాజకుమారులను ఎన్నుకున్నది. వారిలో ఏ ఒకడు అతడి తండ్రి సింహాసనాన్ని ఆక్రమించేవాడు కాడు. అందుచేత ప్రభాకర నగరానికి ఏలిక కావటానికి వారిలో ఏ ఒకడికి అభ్యంతరం ఉండదు. రాజు ఆ 3 రాజకుమారులకు ఆహ్వానాలు పంపి పిలిపించాడు. 3 అందచందాలలో ప్రియంవదకు తగిన వాళ్లే. 3 బుద్ధి కౌశలము ప్రియభాషిత్వము కలవారే. కుమార్లారా, మా అమ్మాయి ప్రియంవదాదేవి స్వయంవరం నిమిత్తం మిమ్మల్ని ఆహ్వానించాను. మీలో ఆమె ఎవరిని ఎన్నుకునేది తేల్చుకునే లోపల మీరు 3 బయలుదేరి వెళ్ళి సరిగా 1 మాసం లోపల ఆమెకు తగిన కానుకలు తీసుకురావాలి. ఇవాళ పూర్ణిమ. వచ్చే పూర్ణిమ నాటికి మీరు మళ్ళీ వచ్చేయండి అన్నాడు రాజు వారితో. 3 రాజకుమారులు బయలుదేరి వెళ్ళిపోయారు. నెల ఇట్టే తిరిగి మళ్ళీ పౌర్ణమి రోజు వచ్చేసింది. రత్నపురి రాజకుమారుడు రత్నకేతుడు ఒక తోలు సంచి నిండా వెలలేని రత్నాలు తెచ్చి చూపి, ఇందులో వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, నీలాలు, పచ్చలు, గోమేధికాలు అన్ని రకాలు ఉన్నాయి. వీటితో రాజకుమార్తెకు ఒక అందమైన కిరీటము, రత్నాలహారము చేయిస్తాను అన్నాడు రాజుతో. అయోధ్య రాజకుమారుడు సోరజితవర్మ ఒక వింత ఆయుధాన్ని తెచ్చి ఇచ్చాడు. ఇది పశ్చిమ ఖండం నుంచి వచ్చింది. దీన్ని మించిన మారణాయుధం మరి లేదు. దీని ముందు బాణాలు, గదలు, ఈటెలు, శక్తులు, గండ్రగొడ్డళ్ళు ఎందుకు పనికిరావు. ఇది మనకు ప్రపంచాన్నంతా జయించి పెడుతుంది అన్నాడు సోరజితవర్మ రాజుతో. 3వవాడు సువ్రత దేశ రాజకుమారుడు గుణనిధి. అతను ఏమీ తీసుకురాలేదు. రాజు తనకేసి చూసినప్పుడు, క్షమించండి, నేను కానుకలేమీ తీసుకురాలేదు. వాటిని గురించి ఆలోచించటానికే నాకు తీరిక లేకపోయింది. నిన్న రాత్రి చంద్రుణ్ణి చూసినప్పుడు కానీ నాకు పూర్ణిమ దగ్గర పడిందన్న సంగతి కూడా గుర్తుకు రాలేదు అన్నాడు. అంత తీరని పనిలో ఎలా మునిగిపోయావు? ఏం జరిగింది అని రాజు అడిగాడు. నేను బయలుదేరిన 2వ రోజున నాకు బాధితుల గుంపు ఒకటి ఎదురయ్యింది. అందులో హెచ్చుమంది స్త్రీలు, పిల్లలును. వాళ్ళు చేసే ఆర్తనాదాలు విని ఏం జరిగిందని అడిగాను. వాళ్ళ నగరం మీద పిండారీలు వచ్చి పడ్డారట. అనేక మంది పురుషులను చంపారట. ఇళ్లన్నీ కొల్లగొట్టారట. కొద్దిమంది పురుషులు మిగిలారు గాని వారు ధైర్యం కోల్పోయి ఉన్నారు. నేను వారందరినీ కూడదీసి ధైర్యం చెప్పి వాళ్ల నగరానికి తీసుకుపోయాను. దారిలో అనేక గ్రామాల వాళ్ళు ఆయుధాలతో సహా వచ్చి మాతో కలిశారు. అందరము కలిసి బందిపోటుతో హోరాహోరీ గంటల తరబడి యుద్ధం చేశాం. పారిపోయిన కొద్దిమంది తప్పిస్తే దొంగలంతా చచ్చారు. అనాథలైన స్త్రీలకు, పిల్లలకు తిరిగి ఆశ్రయాలు ఏర్పాటు చేసి వారి జీవితాలను తిరిగి ఒక మార్గంలో పెట్టడానికి చాలా కాలం పట్టింది. కూలిపోయిన ఇళ్ళు కట్టవలసి వచ్చింది. చచ్చిపోయిన వారికి అంత్యక్రియలు చేయవలసి వచ్చింది. ఈ గొడవలో నాకు రాజకుమార్తెకు తేవలసిన కానుక మాట జ్ఞాపకమే లేకపోయింది అన్నాడు గుణనిధి. ఇది విన్న రాజు కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. అతను తన కుమార్తె చేతిని గుణనిధి చేతిలో పెట్టి, నాయనా, నీ వంటివాడు రాజైతే నా రాజ్యం 4 కాలాల పాటు సుభిక్షంగా ఉంటుంది. నీలాంటి వాడు స్త్రీ వ్యామోహంలో పడి ప్రజల కష్ట సుఖాలను విస్మరించడు. ప్రియంవదకు నీవే తగిన భర్తవు. మీకిద్దరికీ వెంటనే పెళ్లి చేసేస్తాను అన్నాడు.
ప్రియంవద వరమాల తెచ్చి గుణనిధి మెడలో వేసింది. ఆ రోజే వారికి వైభవంగా వివాహం జరిగిపోయింది. కథ సమాప్తం.